ఒక కొత్త ఆసన గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు మనకి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. సో చాలామంది సెర్వికల్ స్పాండిలైటిస్తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ చాలా వరకు ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన మన షోల్డర్స్ అనేది స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ షోల్డర్ స్టిఫ్నెస్ కంట్రోల్ చేయడానికి అండ్ మన షోల్డర్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, మన హ్యాండ్స్ దగ్గర ఉన్న మన హ్యాండ్స్ ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి అండ్ మన హ్యాండ్ మజిల్ని టోన్ చేయడానికి, దీంతోపాటు సెర్వికల్ స్పాండిలైటిస్ నుంచి రిలీఫ్ చేయడానికి మనకి ఇది ఒక మంచి బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు. సో ఈ ఆసన ప్రాక్టీస్ ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు స్టాండింగ్ పొజిషన్లో నిల్చోవాలి. ఈ ఆసన నేమ్ వచ్చి అకర ధనురాసన. ఆసన నేమ్లోనే మనం చూసుకోవచ్చు యారో. ఇప్పుడు యారోని మనం యారో చేసేటప్పుడు మనం యారోని వదిలేటప్పుడు మన పోస్చర్ ఎలా ఉంటుందో ఈ ఆసనలో మనం ఆ పోస్చర్ చేస్తాము. ఇప్పుడు చూద్దాం. నార్మల్గా మనం స్టాండింగ్ పొజిషన్లో ఉన్న తర్వాత ఒక ఫీట్ నుంచి ఇంకొక ఫీట్ని మనం ముందుకు తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత మన ఆపోజిట్ మనకి ఏదైనా ఒకటి ఉండి మనము ఆ పర్టికులర్ ఐటమ్కి మనము చూసి యారో వదులుతున్నట్టు మనము దీంట్లో ఇమాజినేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి షోల్డర్ స్టిఫ్నెస్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది, షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మన హ్యాండ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ని మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ ఈ పోస్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీంతోపాటు ఎవరైతే సెర్వికల్ స్పాండిలైటిస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేసి మనకి పెయిన్ నుంచి అండ్ స్టిఫ్నెస్ నుంచి చాలా బాగా రిలాక్సేషన్ ఇస్తుంది. సో ప్రెజెంట్ మనము ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం. సో మనము స్టాండింగ్ పొజిషన్లో నిల్చోవాలి. స్టాండింగ్ పొజిషన్లో నిల్చున్న తర్వాత ఒక ఫీట్ నుంచి ఇంకో ఫీట్ని మనం ముందుకు తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత మనము మన ఆపోజిట్ ఏదైనా ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి, లేకపోతే జస్ట్ ఆపోజిట్లో మనము స్ట్రైట్గా చూడాలి. ఆపోజిట్లో చూసిన తర్వాత ఇప్పుడు మనము మన బోత్ హ్యాండ్స్ని ముందుకు తీసుకురావాలి. బోత్ హ్యాండ్స్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఇన్హేల్ చేసేటప్పుడు మనము మన రైట్ హ్యాండ్ని బ్యాక్ తీసుకురావాలి. సో ఇలా ఇన్హేల్ అండ్ బ్రింగ్ రైట్ హ్యాండ్ బ్యాక్ అండ్ షోల్డర్ వరకు రావాలి. షోల్డర్ వరకు వచ్చి స్ట్రైట్ అండ్ చిన్ అప్. సో మనము ఏదన్నా చూసి బాణం వేస్తున్నప్పుడు ఎలా ఉంటామో అలా ఈ పోస్చర్ ఉండాలి. ఈ పోస్చర్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు, మన హ్యాండ్ అనేది స్ట్రైట్గా మనకి షోల్డర్కి ఉంటుంది అండ్ చిన్న కొద్దిగా హెడ్ అనేది కొద్దిగా అప్ చేయాలి అండ్ ఏదో చూసి మనం గురి పెడుతున్నట్టు ఇలా చేసి డీప్ ఇన్హేల్ చేస్తూ బ్యాక్ అండ్ ఎక్సేల్ బ్రింగ్ హ్యాండ్ ఫార్వర్డ్. అగైన్ ఇన్హేల్ బ్యాక్, lift head up, exhale, bring forward. Again inhale, lift head up and this should be straight. మన రైట్ హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర ఉండాలి, షోల్డర్కి స్ట్రైట్ ఉండాలి. ఎక్సేల్, రిలాక్స్. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు స్ట్రెస్ తెలుస్తుంది, ఆ స్ట్రెచ్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనివల్ల మనకి హ్యాండ్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, హ్యాండ్ మజిల్ దగ్గర ఉండేది ఫ్యాట్ తగ్గుతుంది, మన హ్యాండ్ మజిల్ అనేది బాగా టోన్ అవుతుంది. సెర్వికల్ స్పాండిలైటిస్ వాళ్ళకి మంచిది. సో మనమైతే ఇప్పుడు ఒక సైడ్ చేసాం, ఇలా 2 sides, ఈచ్ సైడ్ 10 rounds వచ్చేటట్టు చూసుకోవాలి. రోజుకి 10 నుంచి 20 counts వరకు ఈ ఆసన అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వలన షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. స్టిఫ్నెస్ మెయిన్గా చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళు ప్రొలాంగ్ టైము సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి ఎక్కువగా మనకి ఏంటంటే ఈ షోల్డర్ అనేది స్టిఫ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్టిఫ్నెస్ని బాగా రిలీజ్ చేసి అండ్ స్పాండిలైటిస్ కేసెస్ కూడా స్పాండిలైటిస్తో చాలామంది ఎక్కువగా సఫర్ అవుతున్నారు. మనకి రిలాక్సేషన్ ఇవ్వడానికి అండ్ పర్టికులర్గా మనకి ఫ్లెక్సిబిలిటీని పర్టికులర్గా మనకి ఈ ఏరియాలో ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ద బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు. రోజుకి 10 నుంచి 20 counts వరకు మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు మన హ్యాండ్ బ్యాక్ తీసేటప్పుడు మనము ఇన్హేల్ చేయాలి అండ్ రిలీజ్ చేసేటప్పుడు ఎక్సేల్. ఇన్ ద సేమ్ వే ఇదే విధంగా మనము రైట్ సైడ్ ఎలా చేసామో లెఫ్ట్ సైడ్ కూడా. సో లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు మన రైట్ ఫీట్ని మనం ఫార్వర్డ్ చేయాలి,
అండ్ ఇన్హేల్, బ్రింగ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్, షోల్డర్కి కరెక్ట్గా, షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి. చిన్ అప్, హెడ్ కొద్దిగా లిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఎక్స్హేల్, రిలాక్స్. అగైన్ ఇన్హేల్ బ్యాక్, exhale, relax. Inhale, exhale. సో ఇలా చేయొచ్చు. ఇప్పుడు మనం చూసాం కదా ఈ ఆసన. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వలన మనకి మన షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవడంతో పాటు స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. దీంతో పాటు మన హ్యాండ్ మజిల్ టోన్ అవుతుంది. అండ్ రాంగ్ పోస్చర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లేదా యోగా చేసేటప్పుడు కొంతమంది రాంగ్ పోస్చర్ చేస్తూ ఉంటారు. సో ఆ రాంగ్ పోస్చర్ని కరెక్ట్ చేయడానికి కూడా ఈ ఆసనం బాగా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైనా పట్టేసినట్టుంటే మనము ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. దీంతో పాటు మనకి అక్కడ స్టిఫ్నెస్ అనేది బాగా తగ్గి ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక ఎపిసోడ్లో మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులర్ చేయడానికి ఎలాంటి ఆసన యూజ్ అవుతుందో తెలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.